Hello everyone, how are you all? So welcome to my channel Natural Biology. This is Shankar sir. In the last class I have explained about how to draw the diagrams, the simple diagrams. అవునా ఎగ్జామ్ లో అడిగే డ్రా ద డయాగ్రామ్ అని ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్స్ ఏముంటాయి, ఎటువంటి సింపుల్ డయాగ్రామ్స్ అడిగే అవకాశం ఉంది అనేది నేర్చుకున్నాము. ఈ క్లాస్ లో కొంచెం డిఫికల్ట్ గా ఉండే డయాగ్రామ్స్ గురించి చెప్తాం. ఓకేనా? టీఎస్ ఆఫ్ లీఫ్ ఒకటి, నెఫ్రాన్ ఒకటి, బ్రెయిన్ ఒకటి, 3 డయాగ్రామ్స్ చెప్తాను. ఓకేనా? So first we'll start with TS of leaf. Okay, transfer section of leaf. ఇంపార్టెంట్ 8 మార్క్స్ డయాగ్రామ్ అంటే ఒకవేళ రావచ్చు, లేదా వాడే డయాగ్రామ్ ఇచ్చి అక్కడ లేబులింగ్ చేయమనొచ్చు, ఏదైనా జరగచ్చు. అవునా? సో మోస్ట్ ప్రాబబ్లీ డయాగ్రామ్ డ్రా అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎలా డ్రా చేద్దామని నేర్చుకుందాము. సింపుల్ అండి. దీనికైతే మనకు ఖచ్చితంగా స్కేల్ కావాల్సిందే. అవునా? స్కేల్లో స్కేల్ అనుకుందాం. ఈ విధంగా డబుల్ లైన్ అయితే వేసుకోవాలి. జరిగిపోతుంది. డబుల్ లైన్ వేసుకోవాలి. ఇంకొంచెం పొడిగిద్దాం. రేషియో చూసుకోండి. ట్రయాంగిల్ ఏమంటారు దాన్ని, రెక్టాంగిల్ షేప్ లో ఉండాలి. ఈ డబ్బా మొత్తం స్క్వేర్ షేప్ లో కాకుండా రెక్టాంగిల్ షేప్ లో ఉండేలా వేసుకుందాం. దీనికి ఒక 30 సెంటీమీటర్స్ మీరు మీ పేపర్ లో ఆ రేషియో వచ్చే విధంగా వేసుకోవాలండి. ఇట్ లుక్ లైక్ రెక్టాంగిల్. ఇప్పుడు ఏం చేయాలి అంటే అక్కడక్కడ వీటిని కట్ చేసేయాలి ఫర్ ఎవ్రీ రెగ్యులర్ గ్యాప్ లో. ఓకే, ఇక్కడ కూడా అరేంజ్ చేసుకోవాలి. వీటిని డబ్బాలాగా మార్చాలి, రైలు డబ్బాలాగా. కాకపోతే అన్ని అతికి ఉండాలి. ఆల్ షుడ్ బి కాంటాక్టెడ్ విత్ ఈచ్ అదర్. ఈ విధంగా ఓకే. నెక్స్ట్ ఇది కూడా రైట్. ఇక్కడ ఒక గ్యాప్ వదిలాను, ఎందుకు వదిలాను తర్వాత చెప్తాను. ఇక్కడ ఒక కూడా గ్యాప్ వదులుదాం. రైట్. సో పైన డబుల్ లేయర్ వేసుకోండి, ఒకటి సపరేట్ లేయర్. ఈ విధంగా కింద ఒక లేయర్. దిస్ వన్ ఇస్ క్యూటికల్ అండి. ఏమంటారు దీన్ని? క్యూటికల్ అంటారు. కింద లేయర్ పైన లేయర్. మనం వేసింది ఇది అప్పర్ ఎపిడర్మిస్ అండ్ ఈ లేయర్ క్యూటికల్. ఇదేమో లోయర్ ఎపిడర్మిస్, దిస్ వన్ లోయర్ క్యూటికల్. ఇక్కడ స్టొమాటా వేయాలి. ఈ విధంగా కిడ్నీ షేప్డ్, బీన్ షేప్డ్ స్టెమ్ సెల్స్ స్టొమాటా వేయాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. బికాస్ స్టొమాటాస్ అనేవి లోయర్ సర్ఫేస్ లోనే ఉంటాయి కదా, కింద ఉంటాయి స్టొమాటా. ఓకే, సో దిస్ వన్ ఈజ్ స్టొమాటా. లోయర్ ఎపిడర్మిస్ అండ్ లోయర్ క్యూటికల్. రైట్. ఇది అయిపోయిందా? మధ్యలో ఒక రౌండ్ వేసుకోవాలి, సర్కిల్. దీన్ని కూడా వీలైతే డబుల్ లేయర్ బాక్స్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా ఇంతకు ముందు వేసాం కదా అటువంటి బాక్సెస్ అరేంజ్ చేసుకొని వేసుకోవాలి నీట్గా. రైట్. ఇందులో థిక్ సెల్స్ వేసుకోవాలి. ఈ విధంగా సెల్స్ ఒక హాఫ్ ఏమో థిక్ గా ఉండాలి, ఒక హాఫ్ ఏమో నార్మల్ గా ఉన్నా సరిపోతుంది. రైట్. ఇది జైలం అనుకుందాం, ఇదేమో ఫ్లోయం. నెక్స్ట్ ఏం చేయాలి సార్? ఎక్కడైతే స్టొమాటో ఉంటుందో అక్కడ ఒక స్పేస్ వదిలేయాలి. ఈ విధంగా సెల్స్ తో, లైక్ క్యావిటీ. ఓకే, ఇవన్నీ సెల్స్ అన్నమాట. ఇది ఎయిర్ స్పేస్. ఇక్కడ కూడా these are cells. ఓకే, ఇదేంటి? ఎయిర్ క్యావిటీ, ఎయిర్ స్పేస్. రైట్. నెక్స్ట్ ఇక్కడ ఎలాంగేటెడ్ సెల్స్ వేయాలి. ఈ విధంగా పొడవుగా ఉండే సెల్స్ మొత్తం నింపేయాలి. గ్యాప్ ఉండద్దండి సెల్స్ కి. సెల్స్ షుడ్ బి లాంగ్. ఓకే,
ఈ విధంగా ఎలాంగేటెడ్ సెల్స్ ఇక్కడ దాకా వేసుకోవాలి. డబుల్ లైన్ వేసుకోవాలి వీలైతే. 2 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా 2 లైన్స్ వేసుకున్నామా. సో ఇందులో క్లోరోప్లాస్ట్ వేసుకోవాలి. ఇక డాట్స్ పెట్టాలి. ఒక్క లైన్ పెట్టినా వస్తే, ఒకవేళ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డ్రా 2 లైన్స్ ఆల్సో. ఈ విధంగా యూ ఫిల్ విత్ ఆల్ ద డాట్స్. ఈ స్పేస్ ఉంటుందా, ఇక్కడ వరకు అయితే డబుల్ లైన్ వస్తుందా, ఈ స్పేస్ ఉంటుందా, యువర్ అంటే ఇది ఖచ్చితంగా ఇలా వేయాలని లేదు, మీ ఇష్టం. ఇది ఎటు దొరుకుతాడు వేసేయండి ఈ విధంగా. కానీ మొత్తం ఫిల్ చేయాలి ఎటువంటి గ్యాప్ లేకుండా. వీటిలో కూడా క్లోరోప్లాస్ట్ వేసేయాలి. హోప్ యూ అండర్స్టాండ్. అవునా, ఇది మొత్తం కంప్లీట్ అయితే నీట్ గా కనిపిస్తుంది. అంతే టీఎస్ ఆఫ్ లీఫ్. ఓకే, మొత్తం చేయను, టైం వేస్ట్ అవుతుంది. రైట్, కమ్ టు వన్ మోర్ డయాగ్రామ్. అవునా, వన్ మోర్ డయాగ్రామ్. అయితే ఇక్కడ లేబులింగ్ చేసేదానికి ఒకటి తేడా గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ లో వచ్చే సెల్స్ ఉంటాయి కదా, వీటిని పాలిసైడ్ ప్యారెన్కైమా అంటారు. పాలిసైడ్ ప్యారెన్కైమా. ఇక్కడ వచ్చేది ఉంటుంది కదా, దిస్ వన్ ఈస్ కాల్డ్ స్పాంజ్ ప్యారెన్కైమా. స్పాంజ్ టైప్ ప్యారెన్కైమా. ఓకే, రైట్. దిస్ ఈస్ అబౌట్ ద టీఎస్ ఆఫ్ లీఫ్. కమ్ టు వన్ మోర్ డయాగ్రామ్, నెఫ్రాన్. ఓకే, నెఫ్రాన్ డయాగ్రామ్ అయితే ఇంకా ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది మనకు, బట్ ఈజీగానే ఉంటుంది. అవునా, ఫస్ట్ మీకు ఏంటంటే ఈ డయాగ్రామ్ డ్రా చేయడం రావాలి. ఈ విధంగా ఇలా ఇది అందరికి వస్తుంది కదండి, సింపుల్. ఏముంది, ఏం లేదు. ఇది డయాగ్రామ్ అనమాట. ఓకే, వీలైతే కొంచెం కొంత గ్యాప్ ఇచ్చి ఈ విధంగా వేసుకోండి. లైన్, సింగిల్ లైన్. ఎలా ఉన్నా పర్లేదు. ఓకే, ఇది వేయడం వస్తుంది నెఫ్రాన్ అయితే. ఓకే, దీన్ని డబుల్ లైన్ చేయాలి. అవునా, ఇప్పుడు వచ్చే రోడ్లన్నీ డబుల్ ఉంటాయి కదా, అటువైపు ఇటువైపు అట్లా. మనం కూడా డబుల్ లైన్ చేసుకుందాం. దీన్ని ఎరేజ్ చేసుకోవాలి. కింద ఎరేజ్ చేయాలి, పైన ఎరేజ్ చేయాలి. చేసి దీనికి కప్ షేప్ ఒక కప్ లా చేసేయాలి. ఓకేనా, ఇంకొక వచ్చిందా, దీన్ని డబుల్ చేసేయాలి ఈ విధంగా. దీన్ని కూడా డబుల్ చేద్దాం. ఓకే, కాకపోతే ఇది ఎలా ఉండాలి అంటే నేరోగా ఉండాలి. పైన కొంచెం వెడల్పు కాబట్టి కింద, పైన నేరోగా ఉండి కింద వెడల్పు వచ్చేలా చూసుకోవాలి. అంతే. వీటికి బ్రాంచింగ్ వేయాలన్నమాట. రైట్. ఓకే, ఇది ప్రైమరీ స్ట్రక్చర్. ఇప్పుడు దీంట్లో కొన్ని చేంజెస్ చేయాలి మనం. ఇక్కడ కూడా రౌండ్ గా రాలేదు కదా, రౌండ్ గా వేసుకోవాలి దీన్ని. రైట్. ఇందులో నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి, దాన్ని గ్లోమెరులస్ అంటారు. ఈ గ్లోమెరులస్ వేసేయాలి. గ్లోమెరులస్. రైట్. దీనికి ఒక బ్రాంచ్ ఆఫ్ ఆర్టరీ వస్తుంది. దిస్ ఏఫరెంట్ ఆర్టరోల్ వేయండి. అవునా, ఇది నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీ. దీని నుంచి బయటకు వచ్చే బ్రాంచ్ ఈఫరెంట్ ఆర్టరోల్. సన్నగా వేయండి. ఇదేమో కొంచెం లావుగా ఉండాలి, ఇది సన్నగా ఉండాలి. ఓకే, ఇది ఏఫరెంట్ ఆర్టరోల్. And this one efferent arteriole. Efferent arteriole. ఈ రీజన్ అంతా మాల్ఫీజియన్ బాడీ అంటారు. మాల్ఫీజియన్ బాడీ. ఈ మాల్ఫీజియన్ బాడీలో ఉండే పార్ట్స్, ది ఫస్ట్ పార్ట్ నెట్వర్క్ ఆఫ్ బ్లడ్ క్యాపిలరీ, దిస్ ఈస్ గ్లోమెరులస్. అండ్ దిస్ ఈస్ బౌమన్స్ క్యాప్సూల్. ఇదేమో పీసీటీ, ఇది ఎల్హెచ్, లూప్ ఆఫ్ హెన్లీ. ఇదేమో డీసీటీ, ఇది కలెక్టింగ్ డక్ట్. షార్ట్ కట్ గా రాయొద్దు మీరు, పీసీటీ డీసీటీ రాయొచ్చు కదా. ఇక్కడ లూప్ ఆఫ్ హెన్లీ ఆర్ హెన్లీస్ లూప్, ఇది కలెక్టింగ్ డక్ట్ అని రాయాలి. సార్ గింతేనా సార్ సింపుల్ డయాగ్రామ్, ఇంకేమైనా ఉందా అంటే, ఇగో ఈ బ్లడ్ వెజల్ ఉందా, దీన్ని కొంచెం 2 బ్రాంచ్ గా డివైడ్ చేద్దాం. అవునా, దీనిపైన చుట్టేయాలి. ఎలా చుడతారు అనేది మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చుట్టేయండి. ఈ విధంగా చుట్టలు చుట్టి
ఉంటుంది కదా దీనిపైన నెట్వర్క్. ఫైనల్ గా దీని కనెక్షన్ తీసి ఒక బ్రాంచ్ ఆఫ్ బయాలజీని, బ్రాంచ్ ఆఫ్ ఆర్టరీని ఒక బయటకు తీయాలి, వీన్ అన్నమాట ఇది. సో దీనిపైన ఉన్న ఈ నెట్వర్క్ ఉంటుంది కదా, దీన్ని పెరిట్యూబులర్ నెట్వర్క్ ఆర్ క్యాపిలరీ నెట్వర్క్. పెరిట్యూబులర్ నెట్వర్క్ ఆర్ క్యాపిలరీ నెట్వర్క్. వీలైతే దీన్ని కొంచెం థిక్ గా చేయండి కనిపించేటట్లు, వీలైతే డబుల్ కూడా చేసుకోండి మీ ఇష్టం. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద నెఫ్రాన్ డయాగ్రామ్ అంతే. ఓకే రైట్, సో కొంచెం నీట్ గా చేస్తే నీట్ గా వస్తాయి. ఓకే, ఇంకొక డయాగ్రామ్, బ్రెయిన్, హ్యూమన్ బ్రెయిన్. ఇది ఏంటంటే నెఫ్రాన్ అంటారు దాన్ని. డయాగ్రామ్ నేమ్ ఇస్ నెఫ్రాన్. రైట్, కాకపోతే డయాగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి అనేది తెలిసి ఉండాలి. అలా తెలిస్తేనే మనం నీట్ గా చేయగలుగుతాం డయాగ్రామ్. ఓకే, కమ్ టు హ్యూమన్ బ్రెయిన్. హ్యూమన్ బ్రెయిన్ డ్రా చేయాలి అంటే మనకు ఫస్ట్ ఈ అవుటర్ షేప్ అయితే అందరికి రావాలి అవునా. ఈ షేప్ వస్తే బ్రెయిన్ వస్తున్నట్టు అవునా. లైక్ ఎలా ఉందంటే ఇది, ఇట్ ఈస్ లుకింగ్ లైక్ మష్రూమ్ అవునా, మష్రూమ్ లాగా కనిపిస్తుంది. దీనికి ఒక బ్రాంచ్ చిన్నగా ఇలా వేసేద్దాం ఇది అవునా. ఈ షేప్, ఎక్స్టర్నల్ షేప్ వస్తే డయాగ్రామ్ మొత్తం వస్తుంది. కాబట్టి దీన్ని ప్రాక్టీస్ చేయాలి. రైట్, ఇప్పుడు ఏం చేయాలి, దీంట్లో మధ్యలో ఒక చిన్న కాడ లాంటిది ఈ స్ట్రక్చర్ వేద్దాం. దీన్ని ఏమంటారంటే కార్పస్ కలోజం, కార్పస్ కెలోజం అంటారు దీన్ని. ఓకే, మనకు తెలుసు ఇక్కడ ఏంది చిన్న మెదడు ఉంటాయి కదా, సెరిబెల్లం అంటాం. ఆ సెరిబెల్లం వేద్దాం. కాకపోతే దీనికి ఆనుకొని ఇది ఒక షార్ప్, ఒక స్టార్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందా, దాన్ని వేద్దాం. దీని యొక్క ఎక్స్టెన్షన్ ఇక్కడ వరకు రావాలి, ఈ విధంగా సన్నగా తీగలాగా. ఈ స్టార్ షేప్ వేసుకొని ఎక్స్టెన్షన్ ఇక్కడ వరకు వేసాను. ఓకే రైట్, ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ ఈ రీజియన్ లో ఈ విధంగా ఒక బ్రాంచింగ్ ట్రీ లైక్ స్ట్రక్చర్ వేద్దాం, నెట్వర్క్ లాగా. కొత్తిమీర ఆకు ఒకటి పెడతాం ఇక్కడ. ఓకేనా, బాగుంటుంది. సో కొత్తిమీర ఆకు వచ్చేసింది. దీని చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ వేసిద్దాం ఈ విధంగా. అంతే, దిస్ ఈస్ కాల్డ్ సెరిబెల్లం. వీలైతే దీనికి లైనింగ్ వేయాలండి. రైల్వే స్టేషన్ లో పట్టీలు ఉంటాయి కదా, అంటే అవుటర్ మోస్ట్ బౌండరీ ఇట్లనే ఉంటాయి కదా, దానిలాగా వేద్దాం. ఓకే రైట్, సో దిస్ వన్ ఈజ్ సెరిబెల్లం. ఏమంటారు దీన్ని, సెరిబెల్లం. ఓకే, వచ్చింది అనుకుంటా. దీన్ని మనం ఒక 2 లైన్స్ గా చేయాలి. దీన్ని ఒక లైన్, వీలైతే ఇంకో లైన్ కూడా వేసుకుందాం. 3 లైన్ స్ట్రక్చర్. ఒక లైన్ ని మాత్రం ఇలానే క్లోజ్ చేయండి ఇక్కడ వరకు, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, ఇలా రైట్. దీన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇలా వదిలేయండి. దీంట్లో ఒక ఆల్ఫాక్టరీ బల్బ్ పెడదాం. ఆల్ఫాక్టరీ బల్బ్స్ ఉంటాయి. ఓకే రైట్, ఇంకేముందండి, అయిపోయినట్టే. దీని నుంచి ఒక డబుల్ లైన్ వేద్దాం. ఒక నిమిషం, ఇలా డబుల్ లైన్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్త. ఇక్కడ ఎక్స్టెన్షన్ పిట్యూటరీ గ్లాండ్ వస్తాయి కదా, ఇది పిట్యూటరీ గ్లాండ్. చుట్టూ దీన్ని తీసుకెళ్దాం. ఓకే, అయిపోయిందండి. దీన్ని లోపలికి తీసుకెళ్దాం ఇక. రైట్, ఇప్పుడు దీని చుట్టూ లేయర్ వేసాం కదా, దీన్ని కూడా ఈ విధంగా చేసి ఫోల్డ్ చేసి ఇక్కడ పెట్టేద్దాం. రైట్, కంప్లీటెడ్.
ఇప్పుడు ఇదంతా ఎలా ఫిల్ చేయాలి సార్? ఎలా ఫిల్ చేయాలి అంటే ఒక స్ట్రక్చర్ ఇలా వెళ్ళినప్పుడు ఇంకొకటి లోపలికి వచ్చి ఈ విధంగా ఫోల్డ్ అయినట్టు కనిపించాలి. ఇలాంటి ఫోల్డ్స్ రావాలి. ఇదిగో ఇలా వేస్తే ఇంకోటి ఇలా వచ్చి ఇలా రావాలి అవునా కదా? లేదు ఒకటి ఇలా ఇలా ఉంటే దీంట్లో ఇలా రావాలి అవునా? ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. అంటే ముడతలు ముడతలు అనేది కనిపించాలి మనకు. ఇలాంటి సో ఇలాంటి స్ట్రక్చర్స్ అన్ని వేసుకుందాం దీంట్లో. దీన్ని ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేసాము. ఓకే, వీలైతే మీరు ఇలాంటి స్ట్రక్చర్స్ వేయండి. ఈ విధంగా రౌండ్ అంటే డివిజన్స్ చూపిస్తున్నాయి కదా, ఇలా కింద నుంచి కూడా వేయండి. ఈ విధంగా ఇవన్నీ మీ ఇష్టం. ఓకే, ఎలా వేయాలనేది మీ ఇష్టం. రైట్, ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేస్తూ ఏ షేప్ అయినా సరే, షేప్ ఎలా వచ్చింది అనేది కాదు మనకు ఇంపార్టెంట్. ఓకేనా? ఇలా నాకు నచ్చినట్టు వేస్తున్నాను, ఎలా అంటే అలా వేస్తున్నాను అంతే. రైట్, ఓకే, ఇంతే. ఇలా వేసేస్తే సరిపోతుంది. ఓకే, సో దిస్ వన్ ఇస్ సెరిబ్రమ్. ఏమంటారు దీన్ని? సెరిబ్రమ్. ఇది పిట్యూటరీ గ్లాండ్. ఇది మెడుల్లా ఆబ్లంగేటా. మెడుల్లా ఆబ్లంగేటా. ఇది స్పైనల్ కార్డ్. సెరిబెలం, మెడుల్లా ఆబ్లంగేటా. ఇంకా ఈ రీజియన్ లో మిడ్ బ్రెయిన్ రాద్దాం. మిడ్ బ్రెయిన్ అండ్ దిస్ ఏరియా, ఇది డైఎన్సెఫలాన్. సో బ్రెయిన్ డయాగ్రామ్ వేయాలి అంటే మనకు ఫస్ట్ ఎక్స్టర్నల్ వ్యూ అనేది రావాలి. ఆ ఎక్స్టర్నల్ ఏరియా వస్తే కదా ఈ డయాగ్రామ్ అనేది వస్తే ఇలా వేయడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తే ఎగ్ షేప్, లేదంటే స్టార్టింగ్ లో ఎగ్ లాంటి అవునా ఇలాంటి స్ట్రక్చర్ వేసి దీన్ని కొంచెం అంతా ఇలా ఎక్స్టెండ్ చేయండి కింద వరకు. మామిడి పండుని ఈ షేప్ లో పెట్టండి, మామిడికాయ. అప్పుడు ఇలా చేయండి. ఇక్కడ ఒకటి ఎక్స్టెండ్ చేసి ఇలా చేసేస్తే వచ్చేస్తుంది. ఓకే, సో రైట్ అండి, థ్యాంక్ యూ. అర్థమైంది అనుకుంటాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, చేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టే కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారో మీ స్కూల్లో కానీ మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళు కానీ 9th క్లాస్ వాళ్ళకి కొంచెం ఇన్ఫార్మ్ చేస్తే ద నెక్స్ట్ ఇయర్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు అలా ఆ విధంగా సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో థ్యాంక్ యూ.